నాకు పెన్షన్ వస్తలేదు, మరి పెన్షన్ ఎవడు ఇవ్వాలి? ఎవరికి లాభం చేస్తాడు ఆడ? అయితే మంచిగా ఏమి ఇచ్చిండు ఆయన? ఎవరని ఆయన ఆయన మందం ఆయన నిలబడ్డాడు, ఆయన జారుకున్నాడు. ఒక్కొక్కరు పొలాలు చేసి ఉల్లారిపోతానే ఏడుతారు. అవా నీకు పింఛన్ వస్తుందా? నాకు పెన్షన్ లేదు, మనం లేదు. మరి ఇట్లా అయితే ఎట్లా? మనం ఓట్లేసినాం కదా. నాకు పెన్షన్ ఎన్నడు వస్తుంది? అడుగు పో. ముసలోళ్ళము మేము ఏడుతాం కూడా మేము కైకిలు పోయేటోళ్ళమా, కూలి పోయేటోళ్ళమా? పింఛన్ అయితే ఇప్పుడు ఎత్తలేదు ఇక మీకు. ఎత్తలేదు మాకు. మరి 4000 రూపాయలు ఇస్తా అన్నాడు కదా, ఇస్తాడా? ఇస్తలేదు. పింఛన్ వస్తా అన్నాడు, ఇస్తలేడా? మరి నీకు ఇప్పుడు వచ్చిన కాంచెలు ఏమన్నా మంచి జరిగిందా నీకు? లేదు, ఏం మంచిగా జరగలేదు. ఏం మంచిగా జరగలేదా? మరి ఎందుకు ఇట్లా చేస్తానంటారు? ఒక బస్సులకు పైసలు మాఫీ చేసిండు, ఏం లేదు. గనులు అయితే కరెంటు మాఫీ అన్నాడు, ఆది వరకు మళ్ళీ ఏం చెప్తాడు. మరి ఇప్పుడు కరెంటు మాఫీ అయింది కదా 200 యూనిట్లు, నువ్వు వచ్చిందా? అది నాకు వచ్చింది. వచ్చిందా? ఇప్పుడు అది మరి ఇప్పుడు 200 యూనిట్లు నువ్వు అక్కడ ఇచ్చినావా మండల ఆఫీస్ లో? ఇచ్చినాం. ఇచ్చిరా? మరి పింఛన్ అన్నాడు 4000 రూపాయలు పింఛన్ వచ్చిందా ఇప్పటి వరకు మీకు? రాలే, ఆయన మదం ఆయన చూడుకున్నాడు గడెక్కిండు. అంతేనా? మరి ఏమంటావు? మరి ఫ్రీ బస్సులు అంటారు, నువ్వు ఎప్పుడైనా బస్సులు ఎక్కినావా? ఇదివరకు ఎక్కలే అయ్యా. బస్సులు ఎక్కలేదా? ఎక్కలే, నాకు అది తెలియలే. ఎందుకు నవ్వుతాను బాబా? అయ్యో ఫ్రీ టికెట్ అంటారు మొత్తం, అంటే మనం ఎంత తిరిగినా కూడా ఫ్రీ కరెంటే. అయ్యో మీ చుట్టాల దగ్గరికి, బిడ్డ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి. అయ్యో ఎక్కించుకోడా బా? అంతేనా? మరి ఏమంటావు ఇప్పటికైతే? ఇప్పటికి ఏమి లేదు, సూత్తరు ఆయన కాడ అంటారు ఆయననే. అంతేనా? మున్పటి అయినా వస్తాడు మళ్ళా. అంతేనా? ఏ మున్పటి అయినా కూడా గంతే దొంగ. మున్పటి అయినా వచ్చి కాలువ నీళ్ళు తెప్పించిండు. కాలువ నీళ్ళు తెప్పించిండా? అగో నీరుడు చాలా మంచిగా వచ్చినాయి. కాకపోతే కానీ మరి అప్పుడు ముఖ్యమంత్రి ఆయన కూడా ఏం మంచి చేయలే. ఎందుకు చేయలే? మాసేసిండు, సడుకులు ఓపించిండు. వచ్చిన కావాల్సినంత కోట్ల డబ్బు ఆడ అప్పాయి చేసి ఆడ పెట్టిండు. ఈ వచ్చిన చెప్పిన పిచ్చర్ పోయి కాపాడలేం ఎక్కుతాను. రేపు అట్లా మాట్లాడగే, ఊతులు మాట్లాడకుండా మాట్లాడంట అన్న. మంచిగానే మాట్లాడినా. అంతేనా? ఇవన్నీ సరే, నీకు ఇక నోట్లు ఉన్న మాట చెప్పినావు, ఎంత చెప్పినా కూడా నేను ఆపిన ఆగుతావా? సరే మరి నీ అభిప్రాయం ఏంటిది? గదే నాకు పెన్షన్ రావాలి. పింఛన్ రావాలి. మరి ఇంకెందుకు ఇద్దరు అంటావు? నాకు ఇల్లు రావాలి. అయ్యో నీకు ఇల్లు లేదావా? నాకు ఇల్లు లేదేం లేదు. నాకు ఇల్లు లేకపోతే నన్ను పేరు పెడతారు. అంతేనా? పింఛన్ వస్తుందా నీకు? ఇల్లు ఎందుకు? నాకు నేను ఎక్కడ ఉండాలి? పెంట పొందలు ఉండన్నా? ఎక్కడ ఉండాలి? ఏ చెట్టు కింద ఉండాలి? ఆ చెట్లు చూపెట్టవాను. అంతేనా? ఇత్తడాట ఆగురి మళ్ళా నెల పింఛన్ అందరికి వస్తుందట. ఆయన ఇచ్చే వరకు మేము కూర్తాం. అంతేనా? అత్త 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 ఇత్త అనే వరకు ఏడాది సంవత్సరం కడుతుంది, మళ్ళా సంవత్సరం కడుతుంది, మళ్ళా వచ్చే సంవత్సరానికి టుప్ప అంటాడు. అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడు మరి పింఛన్ వచ్చిందా? వచ్చిందా? అంత అయితే అంత అయింది. అంతేనా? అంత ఎవడెత్తుకోమన్నాడు అన్ని. కాకపోతే ఇప్పుడు అప్పులు చేసి పెట్టిండు కదా, మరి అప్పులు చేసి పెట్టిండు. ఆడ అప్పులు చేసి పెడితే నేను ఎవడెత్తుకోమన్నాడు. పెట్టిపోయినా అప్పు బాగుండదని. అట్లా ఎట్లా ఇచ్చి పెడతారమ్మా? ఇవి పెడితే ఎట్లా చెప్పు? కట్టి తీరాలి అన్న మాటలన్నీ. అంతేనా? టైం పడుతుంది, ఇంకా కొన్ని రోజులలో ఇప్పుడే వచ్చింది. బస్సు ఫిరి ఎందుకు పెట్టిండు? అయ్యో ఇప్పుడు నువ్వు పోతలేవా? నేను పోతలేను. 20 రూపాయలు అటు 20 రూపాయలు అయితే ఇటు. అగ్వయ్య అయితేనేమా ఫిరి అని అన్నాడు. గీ ఇండ్లు అయ్యి గా భూములు అయ్యి అవి అయితే ఎత్తలేడు. ఈ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తలేడు. మరి కాలువ నీళ్ళు వస్తానే మీకు? కాలువ నీళ్ళు అక్కడ చేసిన పంటలన్నీ ఉల్లారే పాటే. అంతేనా? వీడియోని లైక్ చేయవాను, వీడియోని లైక్ చేయవాను. లైక్ అంటే నాకేమేరక భాషను మాట్లాడితే డొంబడోలి. అంతేనా? పెడితే తింటాం, లేవంటే ఉంటాను. అంతేనా? ఓకే ఓకే, నువ్వు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినావు, ఇది అందరు చూస్తారు. సబ్స్క్రైబ్ చేయవాను. సబ్స్క్రైబ్ అవ్వ మంచిగా ఉన్నది కదా. ఈ అవ్వ పేరు అయితే ఒక అవ్వ దగ్గరికి అయితే వచ్చినాం. మరి ప్రభుత్వం అనేది ఎట్లున్నది మరి మాట్లాడడానికి వచ్చినాం. అవ్వనైతే ఇట్లా మాట్లాడడం జరిగింది, మీరు అందరు చూసారు కదా. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మీకు ముందుగానైతే తెలియజేస్తాను. మరి ప్రజల
అభిప్రాయం ఎలా ఉంది అనే దానిపై అయితే ఇంకా వీడియోలు అయితే మనం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.